హైదరాబాద్‌లో వీకెండ్‌కి విజిట్ చేసే ప్లేసెస్‌లో గండిపేట లేక్ కూడా ఒకటి. అక్కడ లేక్, ఇంకా పార్క్ అవి ఎలా ఉన్నాయో వెళ్లి చూద్దాం. ఈ గండిపేట లేక్ నార్సింగి, నానక్రామ్‌గూడ, మణికొండ, ఈవెన్ గచ్చిబౌలికి కూడా ఒక 10 కిలోమీటర్స్ లోపలే ఉంటది. జస్ట్ ఒక 15 మినిట్స్ డ్రైవ్ అంతే. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గండిపేట లేక్కి వచ్చాం. చూసేద్దాం ఎలా ఉంది లేక్ అని మొత్తం. ఓకే. ఒకసారి లేక్ దగ్గరికెళ్దాం. పార్క్ అయితే మంచిగా డిజైన్ చేశారు. హా, అవును, కూర్చోడానికి కూడా ఇక్కడ బెంచెస్ మంచిగా ఉన్నాయి. అరేంజ్ చేశారు. ఎంత పెద్దగా ఉంది చూడు. చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా గాలి వస్తుంది. చూడు ఆ చెట్లు చూడు, ఎంత గాలి వస్తుందో, చల్లగా ఉంది. ఈవినింగ్ టైమ్స్ ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కదా? హా, ఇది గచ్చిబౌలికి అరౌండ్ 10 కిలోమీటర్స్లో ఉంది అండ్ నార్సింగికి జస్ట్ 3-4 కిలోమీటర్స్. ఓకే, ఇది కోకోపేట్ పక్కన కదా. కోకోపేట పక్కన గండిపేట. ఓకే. అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చా మనం? ఆ పక్క నుంచి వెళ్ళొచ్చేమో, వెళ్దాం పద. ఓకే, అటు కదా. ఇలా వే ఉన్నట్టుంది, వెళ్దామా? ఈ రౌండ్ ఏంటో చెప్తా. ఇది బాగుంది. వర్షం పడేట్టుంది చూడు, ఫుల్గా మేఘాలు ఉన్నాయి. అయ్యో, మనం మర్చిపోయాము అంబ్రెల్లా. ఇక్కడ ప్లాంట్స్ చాలా కలర్ఫుల్గా భలే ఉన్నాయి. ఈ గండిపేట లేక్తో పాటు కొంచెం దగ్గరలో హిమాయత్ సాగర్ అనే లేక్ కూడా ఉంది. హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ ఈ 2 లేక్స్ నుంచే మెయిన్గా వస్తాయి. ఓకే. హైదరాబాద్ వాళ్ళు సమ్మర్లో వాటర్ ట్యాంకర్స్ తెప్పించుకుంటారు కదా, అవి మోస్ట్లీ ఇక్కడి నుంచే వస్తాయి. సమ్మర్ అయినా సరే చూసావా వాటర్ ఎలా ఉందో ఫుల్గా. అవును, చాలా వాటర్ ఫ్లో అవుతుంది. అక్కడ అదిగో దగ్గర నుంచి చూడది, ఇలా రాళ్ళకి వస్తున్నాయి వాటర్, వేవ్స్ లాగా. అంటే గాలి వల్ల కూడా కావచ్చు. చెట్లు చూసావా, రకరకాల చెట్లు పెట్టున్నారు. ఈ పైకి ఎక్కుదాం, ఎంతకన్నా దగ్గరికి వెళ్ళలేమనుకుంటా. ఓకే. బా, ఇక్కడ నుంచి వ్యూ భలే ఉంది. ఇది దాటి వెళ్ళొచ్చో లేదో. ఎక్కడానికి ఏం లేదు, ఇవన్నీ ముళ్ళులు కూర్చొస్తాయి. ఇలాంటి రాయి ఇంకొకటి ఉంటే ఎక్కువ నువ్వు కూడా. లేదు, అక్కడ ఉంది నాకు తీసుకో. డిస్టెన్స్లో. బాగుంది కదా. మన ప్లేస్ కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు వీళ్ళంతా. ఓకే, అటు ఒకటి ఉంది కదా దగ్గరగా, అక్కడికి వెళ్ళగలమా? వెళ్ళొచ్చు. అది రాక్ గార్డెన్, అది కూడా మామూలు పార్క్ లాంటిదే. మనం బైక్ పార్క్ చేసాం కదా, అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఈ రాక్ గార్డెన్ వస్తుంది. ఓకే, సూపర్ ఉంది అసలు. ఈ స్పాట్ బాగుంది, చలి చలి, ఎంత గాలి వస్తుందో చూసారా. పార్క్ కూడా చాలా పెద్దగా ఉంది కదా. ఒక 2 hours పట్టేస్తుంది అనుకుంటా మొత్తం రౌండ్ వేసి కాసేపు రిలాక్స్ అవ్వటానికి. ఆ చెట్టు బాగుంది కదా, సెంటర్లో బాగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రతి చెట్టు చుట్టూ స్పాట్లా పెట్టి అరేంజ్ చేస్తున్నారు. అక్కడ స్పాట్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ ఈ చెట్టు ఒకటి, ఈ చెట్టు ఇంకా బాగుంది. అక్కడ చూసావా కూర్చోడానికి మట్టితో భలే చేస్తున్నారు. అదైతే చైర్లా ఉంది, ఇది మట్టితోనే చేశారు కానీ చైర్స్లా ఉంది. చూసారా, అందరూ పిక్నిక్ స్పాట్కి వచ్చినట్టు వాటర్, తినటానికి ఫుడ్ అలా తెచ్చుకొని ఇక్కడ తింటున్నారు. సో ఈవినింగ్, సో చాలా బాగుంది కదా. ఫ్యామిలీస్ అందరికీ ఇది చాలా బాగుంటుంది. చాలామంది ఫ్రెండ్స్ కూడా వచ్చున్నారు, కపుల్స్ కూడా ఆబ్వియస్లీ. ఇక్కడ చాలా పూల మొక్కలు అన్నీ ఉన్నాయి చూసారా. ఇక్కడ ఫ్యామిలీస్, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్, అంటే ఇది అందరికీ
చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఈ పార్క్. సో మనం చూసారా చెరువు అంతా ఎంత బాగుందో. సో నాకైతే అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా దగ్గరగా, ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలని ఉంది. చూడండి కిరణ్ ఇక్కడ సెటిల్ అయిపోయాడు, ఎంత పీస్ఫుల్ కూర్చున్నాడు చూడండి. ఇవి చూసారా, ఇవి చైర్స్లా సెటప్ చేస్తున్నారు. బాగుంది ఇక్కడ. ఏంటి కిరణ్ ఎక్కడ కూర్చున్నారు? న్యాచురల్గా ఇలా సాఫ్ట్గా చిన్న చిన్న గుచ్చుతూ భలే ఉంది. అందుకని సెటిల్ అయిపోయారు అక్కడ. రా నువ్వు వచ్చి కాసేపు. చూసారా ఇది పార్క్లా ఉందా అసలు? ఏదో మాల్లా ఉంది. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది, ప్లస్ క్లౌడ్స్ కూడా చూసావా ఈ పార్క్ మొత్తంలో ప్రతి దగ్గర ఒక స్పాట్లా చేసి, సర్కిల్ స్పాట్ లాగా 2-3 చెట్లు వాటిని సెంటర్గా చేసి చూస్తాం కదా. అటు సైడ్ వెళ్దామా? ఆ చివరికి వెళ్దాం ఒకసారి. అంటే ఉంది ఈ పేవ్మెంట్ కూడా బాగుంది, ఇంకా స్టోన్స్లో. ఈ టాయిలెట్స్ ఉన్నాయి అవి. టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా ఉందా? ఓకే పర్లేదు. అంటే జస్ట్ స్ట్రైట్ వే కాకుండా ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలన్నట్టు. ఓకే ఇచ్చేసావా? ఇది ఇది వేలా ఉంది, ఇందులో నుంచి వెళ్ళాలనుకుంటా. అదిగో అక్కడ పాత్ చూసావా, అక్కడ చివరి రోడ్డు కనిపిస్తుందా? అటు నుంచే వచ్చాం. అటు నుంచి కదా? ఓకే. అక్కడ చూసావా న్యాచురల్గా కొన్ని స్టోన్స్ ఏరియా ఉన్నాయి. ఓహో కొంచెం ప్రైవేట్ ఏరియాలో ఉంది. చూసారా ఆ ఎదురుగా కొంచెం ప్రైవేట్ స్పేస్ అది, కపుల్స్కి ప్రైవసీ ఉంటుంది. అది మేము ఓపెన్ ప్లేస్లోనే కూర్చున్నాము, ఎందుకంటే మేము డీసెంట్. ఎస్ వెళ్ళిపోతున్నా ప్రైవేట్ ప్లేస్కి. కెమెరా తీసుకెళ్తే బాగోదేమో. కొంచెం ప్రైవేట్గా బాగుంది. చూడండి ఇదంతా ఎంత బాగుందో. సో రాళ్ళు మొత్తం, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా ఎవరికి కనిపించం మనం. పాపం చాలామంది ఉన్నారు ప్రైవేట్గా, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. సో మనం మన వేకే వెళ్ళిపోదాం. సో ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి అటువైపు. ఉండాలి. ఇక్కడ నుంచి ఏదో సౌండ్ వినిపించింది, మీరు విన్నారా? అవును వచ్చింది, కానీ పికాక్ సౌండ్లా వచ్చింది కదా. కానీ ఎంత ఓపెన్గా ఉంచుతారా? ఆ సౌండ్ సేమ్ అలానే ఉంది. ఇప్పుడు ఒకసారి వస్తే బాగున్న సౌండ్ కదా. మనం అక్కడికి వెళ్ళి కూర్చుందామా? అక్కడ పెద్ద జాతరలా ఉంది. అటు కాకుండా ఫస్ట్ మనం అటు వచ్చాం కదా, అక్కడికి వెళ్దాం. అటువైపా? చిన్న హట్లా ఉండి ఓకే హైస్ పాయింట్లో ఫోటో తీసుకున్నాం కదా అక్కడ. ఓకే ట్రై చేద్దాం. చూసారా కిరణ్ వెళ్తున్నాడు. అబ్బో బాగా ఊతున్నాడు కదా. నేను ట్రై చేయనా? నువ్వు ట్రై చేస్తున్నాడు, అడుగు. ఎలా ఉంది? గ్రిప్ అంతగా లేదు కానీ. అబ్బో అటు కుక్కలు ఏవో అవుతున్నాయి, అదే చూస్తున్నావా సౌండ్స్. సో నైట్ టైం ఈ లైట్స్లో ఇంకా బాగుంది అనిపిస్తుంది. ఈ వాటర్లో రిఫ్లెక్షన్ చూసావా? సో చూసారా చెరువు, ఆ క్లౌడ్స్, ఆ కలర్ ఎంత బాగుందో. కెమెరాలో సరి పడుతుందో లేదో కానీ కెమెరాలో కూడా బాగానే పడుతుంది, పర్లేదు. అసలు ఈ ప్లేస్ చాలా పర్ఫెక్ట్ ప్లేస్గా అనిపిస్తుంది. సో అందుకే అనుకుంటా అందరూ ఇక్కడే కూర్చుని ఉండిపోయారు. అటు వెళ్దాం బా, మంచి లైట్స్ ఉన్నాయి. ఓకే పదా అటు వెళ్దాం. అటు చూడండి అసలు వ్యూ చూడటానికే ఎంత బాగుందో. అందరూ ఫొటోస్. వావ్ చూసారా ఈ చుట్టూరు చెట్టు ఎంత బాగుందో. ఈ చుట్టూరు రౌండ్గా చెక్కలతో కట్టారు. సో ఇది చాలా బాగుంది చూడండి. కాస్ట్లీ చెట్లు ఉంది, న్యాచురల్గా ఫామ్ అయిన ఫ్లవర్స్ లేకపోతే లీవ్స్ ఎడ్జ్లో టాప్లో ఉన్నాయి. చాలా బాగుంది కదా ఇది. మధ్యలో ఒక గ్లోబ్ టైప్లో ఉంది కదా. ఇది కలర్స్ కూడా చేంజ్ అవుతుంది కదా, అబ్జర్వ్ చేయలేదు నేను. సో చాలా బాగుంది. అటు చూడండి ఆ డిజైన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో చాలా బాగుంది, వీడియోలో తెలియట్లేదా? సో బయట నుంచి మాత్రం చూడటానికి చాలా బాగుంది. గ్రీన్ వచ్చింది ఇప్పుడు.
చూసారా ఫ్రెండ్స్, మనం మొత్తం గండిపేట రివర్ అంతా తిరిగేసాం కదా. రివర్ సో కాదు, లేక్. మనం మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చేసాము, ఇదే ఎంట్రన్స్. సో మనం గండిపేట లేక్ మొత్తం తిరిగేసాం, మొత్తం రౌండ్ వేస్తాం. సో అది ఉంది కదా, అది ఎంట్రన్స్. అక్కడ స్టార్ట్ అయ్యి మా చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ. సో అదంతా తిరిగేసి ఎంట్రన్స్కి వచ్చాం అనమాట మళ్ళీ. డెఫినెట్లీ కపుల్స్కి కానీ లేదా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, పిల్లలతో కూడా వచ్చి చక్కగా ఆడుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద ప్లే ఏరియా అంతా ఉంది, కూర్చోడానికి ఉంది. సో మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఈవినింగ్ టైమ్స్ చాలా పీస్ఫుల్గా హాయిగా ఉంటుంది. ఈవెన్ వీకెండ్ అయినా సరే చాలా స్పేస్ ఉంది, ఎక్కువ మంది ఉన్నా సరే. క్రౌడెడ్గా అయితే లేదు, అలా అది లేదు. కొంచెం బెటర్. ఎస్, అంటే చాలా పెద్దది కదా, సో అందుకు చాలా స్పేషియస్గా చాలా బాగుందన్నమాట. అంటే ప్రైవేట్గా ఉండడానికి కూడా స్పేస్ ఉంది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్. బాయ్.